A2 చాలా కేసుల్లో A2 అన్నాడు విజయసాయి రెడ్డి. ఇంకా ఎన్ని కేసుల్లో ఇదే మాదిరిగా A2 కావాలనుకుంటారో తెలియదు. A1 A2కి పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, అక్కడుండే ఉన్నత అధికారులు. ఇది చూస్తే దొరకు పటేళ్ళు ఎట్లా పనిచేస్తారో ఆ మరి పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా మళ్ళీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఇది ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఓవర్ యాక్షన్ చేసి సిగ్నేచర్తో సహా పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లోనే వాళ్ళ కుట్ర, కుతంత్రం, ఏం చేయాలి ఇవన్నీ బయట పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. తొలిత జరిగింది ఢిల్లీలో స్కెచ్, అది ఎన్నికల కమిషన్కి మెమరాండం ఇవ్వడం. నెక్స్ట్ డే హైదరాబాద్లో యాక్షన్, రెండో స్కెచ్ కింద హైదరాబాద్. మొదటిది ఢిల్లీలో ఫిర్యాదు, రెండోది హైదరాబాద్లో ఫిర్యాదు లేకుండా యాక్షన్ మొదట, తర్వాత ఫిర్యాదులు. అంటే ఇవన్నీ మనం చూస్తే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వరు, ఇవ్వకుండా పోలీసులు వచ్చి రైడ్ చేస్తారు, అక్కడి నుంచి ఇంకొకరి దగ్గర ఫిర్యాదు ఇప్పిస్తారు, అక్కడి నుంచి పోలీసులు ఒక పోలీసు ఒకటి చెప్తారు, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్తారు, ట్విస్ట్ల పైన ట్విస్టులు, ఇష్టానుసారంగా ప్రవర్తన. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫస్ట్ మనం పేపర్లో చూసింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అందులో మొదట ఆర్టికల్ రాసి అక్కడి నుంచి 3-4 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడ మీరు చూడాల్సింది, ఇందులో ఈ స్కామ్లో అందరూ కూడా మనం చూస్తే విలన్లు ఎంతమంది ఉండాలనో మన సినిమాలు కూడా చూసాం. ఇంత కుట్రల సినిమాలు కూడా చేయాలి. మనం మొన్నే బాహుబలి చూసాం, అందులో కూడా ఇంత కుట్రలు లేవు, దానికంటే మహాకుట్ర. అంటే ఇమాజినేషన్ కూడా ఊహించనటువంటి కుట్రలు చేసే పరిస్థితికి వస్తున్నారండి, అంత దారుణంగా. ఫస్ట్ టైం 19/2/2019 చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక వినతిపత్రం ఇచ్చాడు విజయసాయి రెడ్డి. ఏమని ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ యాక్సెస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిజువల్స్ బై తెలుగుదేశం పార్టీ, కంప్లైంట్ యాక్షన్ రిగార్డింగ్. ఇది కంప్లైంట్ 22వ తారీఖున, అంటే 3 రోజుల తర్వాత. దాన్ని మెరుగులు దిద్ది ఏమనుకున్నారంటే, అక్కడ రావడం కొంత అటు ఇటు అయినా యాక్షన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మోర్ కోఆపరేటివ్ గవర్నమెంట్, కుట్రలో భాగస్వామ్యమైన గవర్నమెంట్, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక నోట్ వాడికి ఇచ్చారు. ఆ నోట్ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్కు మీరు తమాషా అంటే ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ ఇచ్చారు, అందులో వీళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఆ కంప్లైంట్ అనగానే ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే కంప్లైంట్ రాసుకొని యాక్షన్ ప్లాన్ కూడా సీరియల్ నెంబర్లు వేసి అవన్నీ యాక్షన్ పంపించారు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత గొప్ప అందుకే అంటారు దొంగతనం చేసేవాడు ఎప్పుడో ఒకసారి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతారు. అదే దొరికారు, అడ్డంగా దొరికారు. దాంట్లో మీరు చూస్తే 23వ తారీఖున ఇది యాక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, దానిపైన దాడులు చేశారు. ఇది చట్ట విరుద్ధం. డైరెక్టర్ అశోక్ ఎన్క్వైరీ చేశారు. ఏమీ చెప్పకుండా, ఎలాంటివి లేకుండా మొత్తం డేటా అంతా దొంగిలిసిపోయారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీల్లో ఇంత లూటీ చేస్తే, డేటాను దొంగిలించకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రేపు ఎవరైనా కంపెనీ పెడతాడా హైదరాబాద్లో?
ఇది డే టైం రాబరే కాదు, ఇది దౌర్జన్యం కాదు. ఆ రోజు నేను చెప్పింది ఏంటి, హైదరాబాద్కి ఏ కంపెనీ కూడా మీరు భయపడొద్దండి, మీకు రక్షణ ఉంటుందని చెప్తే, ఇంత దుర్మార్గంగా ఏ వ్యక్తినైతే నేను చెప్పానో ఆ పార్టీకి సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మా డేటాను దొంగిలించపోతారా? ఎంత నీచం అండి ఇది. అక్కడేంటి, దాంట్లో సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత నమోదు, కార్యకర్త సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం ఇవన్నీ కూడా దొంగిలించిపోయే పరిస్థితికి వచ్చారు. రాత్రి అశోక్ ఇంటిపైన దాడి చేశారు, 4 ఉద్యోగులు బెదిరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు చెప్పారు? ఒక రాష్ట్రంలో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లూటీలు చేసే డెకాయిట్ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు సీఎం ఇన్స్ట్రక్షన్స్ని పెట్టి. ఇది 23వ తారీఖు జరిగింది. 26వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్ UIDAI ఈసీ లాంచ్ ప్రోబ్ శీర్షిక కింద ఇచ్చారు, వీడియో లీక్ చేశారు. అది 26వ తారీఖు వచ్చింది. అప్పుడు విజయసాయిరెడ్డిని కంప్లైంట్ ఇచ్చానని చెప్పలా. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఇంతవరకు చెప్పలా. ఎక్కడ కంప్లైంట్ ఉందో ఎవడు చెప్పేవాళ్ళు లేదు. అంటే కంప్లైంట్ లేకుండా దొంగతనం చేశారు మీరు. హూ ఆర్ యూ టు డూ దాట్? 23వ తారీఖు మీరు చేస్తే 26వ తారీఖున పేపర్లో వస్తే ఎవరు చేశారు కంప్లైంట్ మీరు చెప్పకుండా పోలీసులు వచ్చి అతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా చేశారు. దానివన్నీ కూడా మేము వాళ్ళ దాడి, సోదాలు, ఎన్క్వైరీ బెంచ్లు అన్ని ఫోటోలన్నీ బయటకు వచ్చాయి. 23వ తారీఖు వచ్చినట్టన్నీ కూడా బయట పెట్టే పరిస్థితికి వచ్చాం. అది ఎప్పుడు చెప్పా కూడా మీకు ఇస్తాం. 2వ తారీఖున 2/3 అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఫిర్యాదు తీసుకున్నారు. నేను అడుగుతున్నా, ఎవడన్నా 12:15కి డేటా పోయిందని ఎవడన్నా ఇస్తాడండి? మిడ్నైట్ ఏదో హత్య జరిగితేనో, అత్యాచారం జరిగితేనో, కిడ్నాప్ చేస్తేనో, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి కేసులు వస్తే తప్ప ఆ 12:15కి ఇవ్వడం. అక్కడి నుంచి ఆ కంప్లైంట్ వస్తే మీరు ఏం చేయాలి? గవర్నమెంట్ డేటా పోయింది, ఎవరో తీసుకున్నారు, దొంగిలిచ్చారు, ఎవరికి చెప్పాలి? దట్ ఈజ్ మై డేటా, మై గవర్నమెంట్, వీఆర్ ఇన్ సావరెన్ పవర్. మీదొక ప్రభుత్వం, మాదొక ప్రభుత్వం. మా ప్రభుత్వ డేటా పోయిందంటే మీరు ఏం చేసి ఉండాలి? గౌరవంగా మీ సెక్రటరీనో, మీ వ్యక్తిలో ఎవరో, మా ఐటీ సెక్రటరీకో ఫోన్ చేయాలి. మీ డేటా పోయింది, దొంగతనం జరిగింది, మీకు రెఫర్ చేస్తున్నాం అని చెప్పుంటే మర్యాదగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఇక్కడే కుట్రలో భాగం. దొంగతనంగా మా డేటా తీసుకుని తిరిగి మన మీద కేసు పెట్టాలి. అందుకే మన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి 7 గంటలకంతా 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు చేసి 7 గంటలకు వెళ్ళిపోయి ఉద్యోగులు ఇళ్ళని సోదా చేసి వేధింపులు చేయడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే మీరు కూడా మీ ఆఫీస్కి వచ్చి పోలీసులు సోదా చేసి ఇవన్నీ చేసి ఎంత భయపడిపోతారండి? 3వ తారీఖున అశోక్ తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ సాయంత్రం హైకోర్టు దాన్ని విన్నారు. 6:30 గంటల హైకోర్టు ఆర్డర్ బయటకు వచ్చింది. 4 ఉద్యోగుల్ని కోర్టులో నెక్స్ట్ డే 10:30 ప్రొడ్యూస్ చేయమన్నారు. ఇంకా మనకు తెలుసు, వాళ్ళు అక్కడి నుంచి తెల్లవారు తీసుకొచ్చారు. తెల్ల కాగితాలపై వీఆర్ఓల సంతకాలు తీసుకోవడం ఏంటని కోర్టు అడిగారు. అంటే కోర్టుకు చాలా వరకు దీని మీద అనుమానాలన్నీ ఎక్స్ప్రెస్ చేశారు. ఎంత ఎక్స్ప్రెస్ చేశారంటే ఇక్కడ మీరు చూస్తే, నేను ఆ డేటా అంతా కూడా మీకు ఇస్తున్నా. ఇప్పుడు టోటల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కోర్టులో ఇది మాట్లాడుతూ ఫైనల్గా హియరింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇది ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లాంక్ సైన్డ్ పేపర్స్
in the case diary also cast a serious doubt on the authenticity and impartiality of the investigation being carried out by the police. Therefore, the police is directed to produce the written news on 4/3/2019 at 10:30 AM before this court. అది ఇస్తే ఆ రోజు మార్నింగ్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు బెదిరించి ఏం చేయాలో మీకు తెలుసు, పోలీసులు అట్ చేశారు, వాళ్ళు బెదిరించి కేసులు పెట్టించారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేయలేదు, మేము వాలంటరీగా పోయామని చెప్పారు. అప్పుడు ఆ కేసు రిజిస్ట్రేషన్ డిఫెక్టివ్గా ఉందని సాయంత్రం 7 గంటలకు సంజీవ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దశరథరావు రెడ్డి అనే వాడితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి? వాళ్ళు రిలీజ్ చేశారు, హెవీ కార్పస్ మీద ఎందుకు చేశారు, దానికి సమాధానం లేదు. 4వ తారీఖున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. హైకోర్టు తప్పు చెప్పింది, తప్పు పట్టింది చెప్పడు. 7వ తారీఖున మళ్ళీ సిట్ వేశారు. అక్కడ స్టీఫన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అతను 23వ తేదీన సోదా నిజమని, దాడి నిజమని ఆయన ఒప్పుకుంటాడు. సజ్జనార్ చెప్పడు, స్టీఫన్ చెప్తాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నేను అడుగుతున్న 23 చేసి ఎవరు అధికారం ఇచ్చారు మీకు? ఎవరు మిమ్మల్ని చేయమన్నారు? ఎవరు ఫిర్యాదు ఇచ్చారు? మీకు కల వచ్చిందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఇది కేసే లేదు, మీరు యాక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి సాక్ష్యాధారాలు నేను పెట్టాను, ఎవరెవరు పోయారో ఫోటోలు అన్నీ కూడా మీకు ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆఫీసులో జరిగినట్టన్నీ మేము రిలీజ్ చేశాం. ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి, బంచ్ ఆఫ్ ఫొటోస్ మీ పేపర్లో కూడా వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది దాడి? 23 జరిగింది. 23 జరిగితే కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ కనీసం దాని గురించి నువ్వు మాట్లాడవు. అదే స్టీఫన్ యాక్సెప్ట్ చేశాడు. ఇది కుట్రలో భాగం అవునా కాదా నిలదీస్తున్నా. అంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ 23వ తారీఖు చేశామంటాడు. అయితే ఎవరుది ఫిర్యాదు చేశారో చెప్పరు. పేపర్లో విజయసాయిరెడ్డి ఫిర్యాదుని చెప్పుకుంటారు, అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇంత జరిగిన తర్వాత డేటా ఎందుకు తీసుకెళ్ళా? పర్మిషన్ లేకుండా ఒక పార్టీ, ఒక వ్యక్తి కూడా కాదు, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ పార్టీ, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలకే మనుగడ లేకపోతే సాధారణ వ్యక్తులకి, వ్యవస్థలకి మనుగడ ఎక్కడుంది? రాజ్యాంగంలో రాజకీయ పార్టీలకు ఒక గ్యారంటీ ఉంది అందరికంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రజల రిప్రజెంటేషన్స్ కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అది కూడా వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటాయని అడుగుతున్నా. 6వ తారీఖు మేమంతా కూడా ఇవన్నీ ఫోటోలన్నీ రిలీజ్ చేశాం. అన్ని రిలీజ్ చేసి అన్ని ప్రెస్ల్లో వచ్చాయి. 7వ తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీఫన్ రవీంద్ర ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం ఆ రోజు అంటాడు. క్యాజువల్ ఎంక్వైరీ మా డేటాను దొంగిలించకపోయి ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీగా మీకు కనబడొస్తుందా? మా ఆఫీస్కి రావడానికి మీరు ఎవరని అడుగుతున్నాం. మేమేమి నేరం చేశామని అడుగుతున్నాం. ఒక రాజకీయ పార్టీ ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పెట్టి చేస్తే కనీసం మర్యాద లేకుండా గవర్నమెంట్ డేటా చోరీ చేశారనే నెపంతో మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా చెప్పరు. మామూలుగా ఉద్యోగులు 120 మంది పాపం భయపడిపోయారు. వాళ్ళంతా షేక్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగం కోసం, కడుపు కోసం పనిచేస్తారు. అలాంటి వాళ్ళు బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చేసిందంతా 2, 3, 4వ తేదీల్లో విజయసాయి హైదరాబాద్ ఉండడం, ఆయనే డైరెక్షన్, అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్, యాక్ట్ చేసేది పోలీసులు, డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్, వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు.
ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్, ఒకరిద్దరు కాదు, మల్టీ విలన్స్ వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దగా చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క విజయసాయి రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ దీంట్లో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇంతవరకు మీరు చూస్తే హైదరాబాద్లో నేరం జరిగింది కానీ ఎక్కడ ఏది చేశారు కానీ అవన్నీ చెప్పకుండా అవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది. 10 years కష్టపడ్డాడు అతను. అదే మరి 100 మంది 120 మెంబర్స్ ఒక తెలుగుదేశం పార్టీకి అవుట్ సోర్సింగ్ చేశాడనే నెపంతో అతను ఎంత క్షోభకు అంత క్యారియర్ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత దుర్మార్గం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2వ తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే 4వ తారీఖు పరారైపోయారని అక్కడి నుంచి మొదలుపెట్టారు. 3వ తారీఖు ఆదివారం, 4వ తారీఖు మనకు శివరాత్రి వీకెండ్. అయితే 24 గంటల్లో పరారైపోయాడు, మేము ఇష్ట ప్రకారం చేస్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న తెల్ల కాగితాల పైన VROలతో ఏ విధంగా సంతకాలు పెట్టించుకున్నారు, అది కోర్టుకే సబ్మిట్ చేశారు. ఇది నేరం అయితే ఫస్ట్ తీసుకోవాల్సిన పోలీసుల పైన యాక్షన్, ఆ ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి తప్పుడు పనులు చేసిన దానికి. అంటే దీన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా దొంగ రిపోర్టు తయారు చేయాలని చెప్పి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 19వ తారీఖున నేను అవన్నీ చూపిస్తాను మీకు. 19వ తారీఖున ఢిల్లీలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు నేను మీకు అవి కూడా ఇచ్చాను. వీళ్ళ లెటరు, ఆ లెటర్ కిందన వీళ్ళు పెట్టినటువంటి టాకింగ్ పాయింట్స్, ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన లెటర్ మీరు చూస్తే ఆయన ఎలక్షన్ కమిషనర్ 22/2 కిందికి పంపిస్తూ గివన్ బై హ్యాండ్ బై మిస్టర్ రెడ్డి, ప్లీజ్ పుట్ అప్ ఫర్ obtaining comments from ER డైరెక్టర్ అండ్ IT డివిజన్ అని రాసి కిందికి పంపించాడు. దీంట్లో ఇవన్నీ రాశారు, మీరు చెప్పినట్టు రాసి దానికి ఎన్క్లోజర్ కంటిన్యూషన్ 28 పేజ్. ఇందులో ఏంటి, సేవామిత్ర, టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్, నారా లోకేష్, IT గ్రిడ్, బ్లూ ఫ్రాగ్, మోడస్ ఆఫ్ ఆపరేండా, గవర్నమెంట్ ఆఫ్ UIDA, రియల్ టైమ్ గవర్నెన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ అఫెన్స్ ఇన్వాల్వ్డ్, కాన్స్పిరసీ టు స్టీల్, మిస్అప్రోప్రియేషన్ డేటా, violation of guidelines of the Supreme Court in Aadhaar judgment, violation of privacy clause, plan of action, getting an FIR registered and seizure of stolen data, location of servers has to be traced, seizure of cell phone, email communication between Director of IT Grid, Blue Frog and the state government ministers and officials, disabled Sevamitra application, identify the Sevamitra top level organizers enrolled in the application, seek CBI investigation through court, expose the illegality to national media, address letters to CEO, UIDA to lodge a separate case for violation of the Aadhaar. ఇవన్నీ రాసి ఫోకస్ చేయాల్సిన పాయింట్ రాసింది. అది కూడా IT గ్రిడ్లో ఏం ఫోకస్ చేయాలో ఈయన డైరెక్షన్ ఇచ్చాడు. ఎంత టూ మచ్ అనేది. ఎస్టాబ్లిష్ దట్ ఇట్ హ్యాస్ ది డేటాబేస్ ఆఫ్ ఆధార్, ఎలక్షన్ కమిషన్స్ డేటా, కలర్ ఫోటోగ్రాఫ్స్ of the data, various benefits obtained by voters from government schemes, establish that they created software to collect all these different sets of data, establish location of servers from where Sevamitra application is being operated and seize the databases, immobilize the application if the legal acts in point number 1 and above are identified, establish that there is preparation of a list of voters who have to be struck off from the rolls of the voters list, establish that this list was being communicated from IT grids to someone in TDP office
or the government established that there was communication by call details, email, text, chat, VoIP calls, etc. between IT grids, Ashok especially, and TDP party functionaries, Lokesh and others. ఇవేగా చేశారు. నేను అడుగుతాను అంటే ఇంక నేనేం చెప్పాలి వాళ్ళకి? ఎంత టూ మచ్ అండి. అంటే అతను డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీ గవర్నమెంట్ యాక్ట్ చేస్తారా నా మీద? నా డేటా దొంగిలించడానికి ఎవడిచ్చాడండి అధికారం? ఇది కుట్ర కాదా? చెప్పండి నాకు. ఇంత టూ మచ్గా చేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళి మీ ఇష్ట ప్రకారం ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, డిక్టేటర్షిప్ అనుకున్నారా? ఎక్కడికి తీసుకుపోతుందని అడుగుతున్నా. నిన్న ఇవన్నీ చేసి మళ్ళా బీజేపీ, ఆ రోజే మీరు చూశారు